పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా మార్చ్ 28న రిలీజ్ కాబోతుంది. వ్యాలంటైన్స్ డే సందర్భంగా సెకండ్ సింగిల్ అప్డేట్ ను ఇచ్చారు మూవీ టీం. కొల్లగొట్టి నాదిరో సాంగ్ ని ఫిబ్రవరి 24న రిలీజ్ చేయనున్నట్లు ఒక పోస్టర్ ద్వారా తెలిపారు. విజయ్ దేవరకొండ 12th మూవీకి కింగ్డమ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ అయితే ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఉంది. తెలుగు టీజర్ కి ఎన్టీఆర్, తమిళ వర్షన్ కి సూర్య, హిందీ వర్షన్ కి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. మే 30న రిలీజ్ కాబోతుంది. టీజర్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప మూవీలో ప్రభాస్ రుద్రుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి మాట్లాడారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, మోహన్ బాబుపై ఉన్న గౌరవంతోనే ఈ సినిమా చేస్తున్నారని చెప్పారు. మోహన్ లాల్ కూడా ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకోలేదని చెప్పారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుపాటి కలిసి కాంతా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్టర్. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ రోల్ చేస్తున్నారని రీసెంట్ గానే అప్డేట్ ఇచ్చారు. 1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుందని మూవీ టీం తెలిపారు. సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తెలుసు కదా సినిమాకి నీరజ కోన డైరెక్టర్. ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. శుక్రవారం వ్యాలంటైన్స్ డే సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇదొక ట్రయాంగులర్ లవ్ స్టోరీ అని, సిద్ధు క్యారెక్టర్ ఈ మూవీలో చాలా డిఫరెంట్ గా ఉంటుందని మూవీ టీం తెలిపారు. లవ్ టుడే మూవీ తర్వాత ప్రదీప్ రంగనాథన్ చేస్తున్న రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీకి అశ్వత్ మరిముత్తు డైరెక్టర్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఫిబ్రవరి 21న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. కామెడీ, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ట్రైలర్ చాలా బాగుంది.